శక్తి వద్దు విరాజాలి శక్తి గైడ్లైన్స్ విరాజాలి శక్తి స్కీమ్ గైడ్లైన్స్ వెంటనే న్యాయం జరగాలి పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే పృథ్వీ ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 97ని తీసుకొచ్చి శక్తి పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థులని అగమ్య గోచరంగా వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేయడం జరుగుతుంది. శక్తి ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదు, పాలిటెక్నిక్ విద్య ఉండదు, ఐటీఐలని పాలిటెక్నిక్లని ఏటీసీలని స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద చేర్చుతాము, కేవలము సర్టిఫికేట్ కోర్సు మాత్రమే ఉంచుతామని చెప్పేసి శక్తిలో చెప్పడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము శక్తిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్సు పాలిటెక్నిక్ విద్యని కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, సర్టిఫికేట్ కోర్సుగా కాకుండా పాలిటెక్నిక్ విద్యని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. దాదాపు ఇన్ని రోజులు అయినప్పటికీ జీవో నంబర్ 97 విడుదలై ఆగస్టు 16వ తారీఖు బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ వారం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా మొన్న వివేక్ మాట్లాడుతున్నాడు. అయ్యా వివేక్ గారు, మాకు లిఖితపూర్వకంగా కావాలి, మీరు మాటలు చెప్పడం కాదు. మీ కాంగ్రెస్ మంత్రుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విద్యార్థికి నమ్మకం లేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా చెప్పాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తాము. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తూ లాటరల్ ఎంట్రీని కొనసాగిస్తూ ఏదైతే పాలిటెక్నిక్ విద్యని 3 ఏళ్ల విద్యని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యని ఏబీవీపీ కాపాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీపీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, దొంగ కాంగ్రెస్ ప్రభుత్వము తెల్లారి లేస్తే విద్యార్థులకు అన్యాయం చేసే విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 97 తెచ్చి ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేయాలని చూస్తుంది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. బిడ్డ రేవంత్ రెడ్డి, కొంచెమైనా ఇజ్జతి మానం లజ్జ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద విద్యార్థులు డిప్లొమా ఆధారంగా మేము ఇంజనీరింగ్ కావాలి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, లాటరల్ ఎంట్రీ ఉంటే బీటెక్లకు మేము పోతామని అనేక మంది విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి ఈరోజు పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తే ఈరోజు అలాంటి పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేసి ఏదో సర్టిఫికేట్ కోర్సు పేరు మీద శక్తి పథకం అందిస్తుండు రేవంత్ రెడ్డి. ఒక్కటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నువ్వు ఈ శక్తి పథకం ద్వారా సర్టిఫికేట్ కోర్సు చేసి ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో కదా, ఇదంతా కూడా మాయ మాటలు. వెంటనే ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలి, పాలిటెక్నిక్ కోర్సును యథాతథంగా కొనసాగించాలి, ఎస్పీ టెట్ను కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో వెంటనే ఏదైతే లాటరల్ ఎంట్రీ బీటెక్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉందో దాన్ని స్పష్టంగా ఉంచాలని తెలియజేస్తున్నాం. శక్తి గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కొట్టాడుతామని రేవంత్ రెడ్డి గల్ల వంచైనా సరే, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని గడ్డ దింపైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈరోజు ఏబీవీపీ కొట్టాడుతామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సోయి లేదని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిని సంకలం పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థులను 20 రూపాయలు చేస్తాం, నీకు సుక్కు సోయిందని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అనేకమైన విద్యార్థులను రోడ్లు పాలు చేసే యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మడి గద్దె దిగాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులు ఎవరైతే ఏమైనా సరే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఎమ్మటి
విద్యార్థి పరిషత్ అండగా ఉంటుందని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద స్పందించకపోతే మీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని నీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోయి తెచ్చుకోకుండా ఎక్కడో ఈ దేశాలు తిరుగుతున్నావు కదా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. చదువురాని దద్దమ్మ మన విద్యాశాఖ మంత్రిగా కొనసాగించడం మనం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్య దూరం చేసే కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాడు. విద్యార్థులారా గమనించండి, మనం అందరం కూడా ఈరోజు 20 రోజుల నుంచి పస్తు నుండి మన అమ్మ నాన్న మన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నిటినీ మనం కాపాడుకోవడానికి మనం పాలిటెక్నిక్ విద్యలకు వచ్చి పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటే రేవంత్ రెడ్డి పోలీసుల చేత విద్యార్థులను గొంతులు నొక్కించడం, కాళ్ళు కొట్టడం, జైలు పాలయ్యడం చేస్తూ ఉన్నాడు. దీన్ని అంతటి ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి, ఎస్పీ డెట్టును కాపాడతాము, నిన్ను బొంద పెడతాము, నిన్ను గద్దె దించుతాము. రాబో రోజులలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అందరికీ మేమంతా కూడా ఒక అన్న లెక్క ఏబీవీపీ అండగా ఉండి మిమ్మల్ని అందరినీ రక్షిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళనకు చెందకుండా మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ అందరికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డికి ఒక్కడే ఎత్తున్నాం, మంత్రులు మినిస్టర్లు ఎక్కడ తిరుగుతే అక్కడ చదువురాని దద్దమ్మల్లారా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. మీ యొక్క ప్రోగ్రాంలు గిడంగా విద్యార్థుల పక్షాన పెట్టాలి, విద్యార్థులకి అనుకూలంగా పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని బరాబర్ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం పోలీసులతో పెట్టి మమ్మల్ని దాడి చేస్తున్నారు. మా శాంతియుత ధర్నాన్ని కూడా విఫలమయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఎస్పీ టెట్ని తిరిగి తేవాలి, శక్తిలకు కలవకూడదని మేము ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క శక్తి స్కీమ్ ఇది ఒక స్కీమ్ కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్తున్నాం. ఈ యొక్క వెంటనే తక్షణమే రేపనగా ఇప్పటికి వారం తక్షణ ఈ యొక్క శక్తి స్కీమ్ జియో నంబర్ 97 పాలిటెక్నిక్ విద్యని బతికించాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం నెట్టొద్దని చెప్పేసి శాంతియుతంగా మేము ఎస్పీటెట్ని పాలిటెక్నిక్ విద్యని కాపాడాలని చెప్పేసి ఎస్పీటెట్ ఆఫీస్ ముందర ధర్నా ఇస్తుంటే పోలీసులు విచక్షణ మరిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. అయ్యా మేము ఏం అడిగినాము? పాలిటెక్నిక్ విద్యార్థులకు భూములు ఏమని అడిగినామా? పాలిటెక్నిక్ విద్యార్థులు డబ్బులు ఏమని అడిగినామా? వాళ్ళు చదివేటువంటి విద్యని కొనసాగించాలని We want
ఇది మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలకు విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 97 ఏదైతే ఉందో దానివల్ల మాకు పలు విధాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటిని ఎమ్మటే తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 97 ఎమ్మటే రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తున్న సంఘటన చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి పాలిటెక్నిక్ బోర్డు వద్ద ఈ రోజు శాంతియుత ధర్నా కూర్చున్నటువంటి ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసిన సందర్భాన్ని చూస్తున్నాం. ఏదైతే గత వారం 10 రోజులుగా పాలిటెక్నిక్ కాలేజీల సిబ్బంది కానీ విద్యార్థులు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 97 తక్షణమే రద్దు చేయాలి, మాకు ప్రమాదం ఉందంటూ కూడా స్వచ్ఛందంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూనే ఉండండి. న్యూస్ లైన్ తెలుగు కెమెరామ్యాన్ రాహుల్తో మహేందర్.